మనసారా పూజించి ఆరాధిస్తా. పడాలి. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. పాడాలందరూ. సంతోషగానాలను ఆలాపిస్తా. అందరూ నిన్న నేడు ఉన్నవాడు నీవు. అందరూ పాడదాం. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. అందరూ పాడాలి. నిన్న నేడు ఉన్నవాడు నీవు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. ఎవరైనా పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు. ఎవరైనా యేసు తండ్రి నీవే గొప్ప దేవుడవు. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ఎవరు బిడ్డగా? యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు. అందరు కలిసి మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా. భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను స్వర్గతి సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. చెప్పండి. గట్టిగా రక్షణ కొరకై లోకానికి వచ్చావు. అందరూ పడాలి. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షణ కొరకై లోకానికి వచ్చావు. సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. ఓడించేసాడు. మరణము గెలిచి తిరిగి లేచావు. మరణము గెలిచి తిరిగి లేచావు. అందరూ పడాలి. యేసే మార్గము సత్యము జీవము. ఎవరు? యేసే మార్గము సత్యము జీవము. చెప్పబడుతూ మనసారా పూజించి ఆరాధిస్తా. భజనలు చేసి ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను చప్పట్లు కొట్టాలి. స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. స్వర్గతి పడదాం. సంతోషగానాలను ఆలాపిస్తా. పడలేదు. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆరాధిద్దామండి దేవుణ్ణి. చప్పట్లు కొడుతూ భజనలు చేస్తూ ఆరాధిస్తా అని పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ భజనలు చేస్తూ
దేవుని ఆరాధిద్దాం. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొంచెం సంతోషం వచ్చినట్టు ఉంది, కానీ ఇంకా పరిపూర్ణంగా రావాలి. అందరూ కలిసి పాడదామండి గట్టిగా. పక్కన చప్పట్లు కొడతారా చూడండి. రెడీ? సిద్ధపడ్డారా? మనసారా పూజించి నిన్నారాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను చప్పట్లు స్తోత్రాలు చేసి నేను సంతోషంగా సంతోషంగా చప్పట్లు చేతులు పైకెత్తి. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. ఎవరైనా నిన్న నేడు ఉన్నవాడు నీవు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు. పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు. పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ఎవరు బిడ్డగా? యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు. మనసారా అందరూ కలిసి పడాలి. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను అందరూ పడాలి. చేతులు పైకెత్తి అందరూ సంతోషగానాలను ఆలాపిస్తా. గట్టిగా ఉన్నాం. సంతోషగానాలను ఆలాపిస్తా. యేసు నీకే స్తుతి స్తుతి స్తోత్రం. యేసు నీకే స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. మనం అంత్య దినాలలో ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంచెదినములలో అపాయకరమైన కాలములు, డేంజరస్ టైమ్స్, అపాయకరమైన కాలములు వచ్చాయి. అపాయకరమైన కాలములలోనే మనం జీవిస్తూ ఉన్నాం. మనుష్యుడు దీనిని మనస్సును పెట్టడం లేదు.
దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచం ఉరకలు పెడుతుంది అనుకుంటున్నారే కానీ ఎలాంటి అపాయము పొంచి ఉన్నదో, ఎలాంటి నాశనము ఈ అంచె దినాలలో మనుషులు విపరీతంగా తయారవుతారండి. ఇది ఇక్కడ రాసిన భాగం క్రైస్తవేతలక అని ఆలోచన చేస్తే, ఇది ప్రభువును నమ్మామని, దేవుణ్ణి ఎరిగామని, బాప్తిసాలు పొందామని, విశ్వాసులమని చెప్పేవాళ్ళ పరిస్థితే ఇక్కడ రాయబడింది. ఎందుకంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, అంటే అసలు భక్తిహీనుల కోసం కాదు ఇక్కడ రాసింది. భక్తిహీనులు ఈ గుణగణాలు కలిగి ఉంటారు. దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు, ఏది పెడితే అది దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు, ఎలా అయినా బ్రతకాలనుకునే వాళ్ళు ఉన్నారు, మనసాక్షి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసు ప్రభువుని ఎరిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన అనేవారు, మేము దేవుని బిడ్డలమనేవారు, మేము పాటలు పాడతాము, మేము ప్రసంగాలు చేస్తాము, మేము దేవుని కానుకలు ఇస్తాము, మేము చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నాము, మా తాతల కాడి నుంచి మేము క్రైస్తవులము, మాకు అన్నీ తెలుసు, ఎంతోమంది ప్రసంగాలు మేము విన్నాము, అందరి పాస్టర్ల సంగతి మాకు బాగా తెలుసు, అన్ని సంఘాల సంగతి మాకు తెలుసు, ఎందుకంటే పూటకో సంఘంలో మేము ఉన్నాము ఒకప్పుడు, మాకు అన్నీ తెలుసు, పాస్టర్ల కంటే ఎక్కువ తెలుసు అనుకునేటువంటి వారు ఈ అంచె దినాల్లో తయారైపోతారండి. అందుకని యేసుని ఎరగని వారికి సువార్త ప్రకటిస్తే అగ్గగ్గలాడుతూ యేసులోని గొప్పతనాన్ని గుర్తించి అంగీకరిస్తున్నారు. ప్రభువుని గురించి విని 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 ఆశీర్వాదాలు పొంది దీవించబడిన వారు ఈ అంచె దినాలలో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులు ఎలాగుంటాయండి, అలాగ బెగసకపోయి ఉంటాయి, పాడవో బాగవో ఏంటండి. అలాగూ చాలామంది వాళ్ళ క్రైస్తవులు అనబడేవారు, ప్రభువును నమ్మామనేవారు ఈ అంచె దినాలలో సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఎవరి మధ్య అంటే విశ్వాసులు అనబడేవారి మధ్య. అవిశ్వాసులు ఎప్పటికీ వాడి జట్టే. దేవుని ఎరగని వారు సాతాను పక్షంలోనే ఉన్నారు. వాడు ఎప్పటికైనా తన అనుచరులతోటి తనతో పాటు నిత్య నరకానికి తీసుకొని వెళ్తాడు. మనం దేవుని రాజ్యానికి పోవాలని ప్రయాసపడుతున్నాం చూడు, ప్రభు రాజ్య వారసులం అవ్వాలని ఆశపడుతున్నాం చూడండి, ప్రభు కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నాం చూడు, అలాంటి వారిని ఎలాగ నిర్వీర్యులు చేయాలా, వారి సారం తీసేయాలా అని సాతాను ఈ ముమ్మరంగా ప్రయత్నించే అంచె దినాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడట. విశ్వాసుల్లో విశ్వాసం లేకుండా చేస్తాడట. దానికి కొన్ని గుణాలు ఇచ్చాడు ఇక్కడ. అంచె దినాలలో అపాయకరమైన స్థలములలో మనుషులు స్వార్థపరులైపోతారు. అసలు యేసు ప్రభువుని కలిగిన వాడి జీవితంలో స్వార్థం ఉండకూడదు. యేసు ప్రభువు నేర్పించింది, లేని వారికి ఇవ్వండి, బేదలకు సువార్త ప్రకటించండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఇవి ప్రభువు నేర్పించిన పాఠాలు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా ఈ పాఠాలు కనపడతల్లా. స్వార్థం, నాకేమొస్తుంది, సేవ చేస్తే నాకేమొస్తుంది, ప్రసంగం చేస్తే నాకేమొస్తుంది, కాయర్లో ఉంటే నాకేమొస్తుంది, దేవుడికి కానుకలు ఇస్తే మళ్ళీ నాకేమొస్తుంది, దేవుడిని నమ్ముకుంటే నాకేమొస్తుంది, దేవుడిని నమ్ముకున్నాను నాకేమొచ్చింది అనేటువంటి వెగటు మాటలు, విరక్తి మాటలు మనుషుల హృదయాల్లో నుంచి వస్తున్న ఈ కారణం ఏంటంటే సాతాను యొక్క మత్తులు పడిపోయావన్నమాట. స్వార్థపరుడు, సెల్ఫిష్ ఫెలో సాతాను గాడు. వాడెప్పుడు అందరికంటే నేనే బాగుండాలనుకుంటాడు, అందరికంటే నేనే హెచ్చులో ఉండాలనుకుంటాడు, అందరికంటే నాకే అధికారం ఉండాలనుకుంటాడు. ఇలాంటి వాడిని ఏమంటారు చెప్పండి? నిరంకుశుడు, స్వార్థపరుడు. ఒక క్రైస్తవుడు అలా కాదు. తాను కాలుతూ ఇతరులకు వెలుగిచ్చేవాడు, తను భరిస్తూ ఇతరుల భారాలు దింపేవాడు, తన కన్నీళ్లు కారుస్తూ
ఇతరుల కన్నీరు తుడిచేవాడు. అది యేసు ప్రభు చేసింది ఈ లోకంలోనికి వచ్చి. అది ఆయన సిలువలో చేసినటువంటి యాగం. అది ఆయన మన కొరకు చూపించిన మాదిరి. ఇవాళ క్రైస్తవ సంఘాలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు లేచిపోతూ ఉన్నాయండి. ప్రతి వాళ్ళు పాస్టర్లు అయిపోతూ ఉన్నారు. ప్రతి వాళ్ళకి టీవీ ప్రోగ్రామ్స్, ప్రతి వాళ్ళకి సోషల్ మీడియా, చాలా ప్రసంగాలు, అక్కడ ఇక్కడ కాపీలు కొట్టి కొందరు, థియరీ చదివి కొందరు, కంటరా బట్టి కొందరు. ఆత్మల భారమేది? ప్రభు చెప్పాడు, నా వెంబడి రండి మిమ్మల్ని ప్రసంగికులు చేస్తాడన్నాడు ఆయన. నా వెంబడి రండి మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మనుషులు సాతాను బుట్టలో ఉన్నారు, సాతాను వలలో ఉన్నారు, సాతాను ఒడిలో నిద్రపోతున్నారు, సాతాను మందలో మూలుగుతున్నారు, సాతాను రాజ్యంలో నశించిపోతున్నారు. అలాంటి వారిని నా కొరకు బయటికి తీసిరా. నా నామంలో ఉన్న శక్తిని బట్టి ప్రార్థించి నా ప్రేమను వారికి ప్రకటించి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి ఎంతమంది యవనస్తులు ఇవాళ కాలేజ్ లైఫ్ కాకుండా హై స్కూల్లోనే 10th 9th వచ్చేటప్పటికి యవనస్తులు నాశనం అయిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులకి రక్షించబడ్డామన్న తల్లిదండ్రులకి నా బిడ్డలు రక్షించబడాలని ఆశ ఉంది. ఎంతమంది నా యవనస్తులైన బిడ్డలను దేవుని రాజ్యంలోని తేవాలని ఆశ ఉంది. ఈ మధ్య నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఫ్యామిలీల గురించి చెప్తారు, వేరే విషయాలు చెప్పండి అన్నాడు ఆయన. సరేలే అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఉత్తరం వచ్చింది, మీరు ఎప్పుడు ఫ్యామిలీల గురించే చెప్తారు, వేరే విషయాలు చెప్పండి. చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ నోట్లో నుంచి అదే వస్తుంది. నన్ను ఏం చేయమంటారు? పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడు. ఏంటండి జీవితం అంటే ఏంటి? ఫ్యామిలీ కదా. అసలు కథ, బైబిల్లో కథ దేంతో ప్రారంభమైంది? దేంతో ప్రారంభమైందండి? ఫ్యామిలీ. అరే ఫ్యామిలీ చెడిపోతే దేశానికి గతేదండి. ఇక ఫ్యామిలీ పాడైందంటే ప్రపంచంలో ఏముంది? ఇక కుటుంబం యొక్క వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను గుర్తించడం లేదు. ఇప్పుడు విచ్ఛిన్నమైపోయిన ఫ్యామిలీలు, తండ్రిగా తన బాధ్యత ఎరగకుండా తాగి తందనాలు దొక్కే తండ్రులు. ఎంతమంది తండ్రులండి తాగి భార్య బిడ్డలను పోషించుకుంటున్నారు. వాళ్ళ గురించి చెప్పొద్దంటే ఎట్ట కుదురుద్ది? ఎంతమంది స్త్రీలు, భార్యలు కుటుంబాలు కట్టుకోవలసిన వారు కుటుంబాలను కూల్చుకుంటున్నారు. తల్లిగా నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచుతున్నావా? వేరే నా కొడుకులకు మంచి బట్టలు కొనివ్వాలి, మంచి చదువులు చదివించాలి, వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వాలి, సెల్ ఫోన్ కొనివ్వాలని ఆశపడుతున్నారే కానీ నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులేరి. కొంతమంది ఏడుస్తూ మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మమ్మల్ని చూసుకునేటట్టు చేయండి అంటే నీ బిడ్డలు మంచోళ్ళై నిన్ను చూసుకోవటం కోసం మంచోళ్ళు అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు నరకంలో నుండి పరలోకంలో వెళ్తానికి మంచోళ్ళు అవ్వాలనుకుంటున్నావా? నా భర్త మారేటట్టు ప్రార్థన చేయడం నువ్వు అడిగినప్పుడు, నీ భర్త మారితే నిన్ను కొట్టకుండా తిట్టకుండా చక్క చూసుకుంటాడని మారతాని కోసం ప్రార్థన చేయమంటున్నావా? లేకపోతే నీ భర్త తాగి నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నాడు, నిత్య నరకంలో నాశనం అవ్వకుండా ఉండటం కొరకు నా భర్త మారాలని అడుగుతున్నావా? ఆలోచించి చూడండి. స్వార్థ ప్రియులు అడిగేది ఏంటంటే, వాళ్ళు వీళ్ళు మారాలని అడిగినా కూడా అది మీ మేలు కోసమే, మీ క్షేమం కోసమే, మీ స్వార్థం కోసమే. మా అత్తగారు మారాలి అని అడుగుతారు కొంతమంది, ఎందుకంటే నా గొడవ లేకుండా ఉండాలి అంతే. అందుకోసమే వాళ్ళు దేవుని తెలుసుకొని నిత్య నరకం తప్పించబడాలి, దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఆశ లేకుండా మనం ప్రార్థనలు చేసినా కూడా, ఇవాళ భలే ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. అబ్బో ఏం ప్రార్థన చేస్తున్నారు, ఆపినా కూడా ఆపటం లేదు కొందరైతే. ఏంటా ప్రార్థన? అంత స్వార్థంతో ప్రార్థన చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తే అడిగిన ఇచ్చేస్తాడు, ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి అని అడిగితే అదేనండి, ఇల్లు, కాళ్ళు, కారు, గొడవలు, వస్త్రాలు, ఆరోగ్యం, డబ్బులు, బిల్డింగ్లు, ఇవే ఆశీర్వాదాలు కదండి. ఇవే ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. ఇలాంటి ఆశీర్వాదాలు యేసుప్రభుని ఎరగని వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి. యేసుప్రభుని నమ్మని వాళ్ళందరికీ కోటీశ్వరులుగా ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరినీ యేసుప్రభు ఆశీర్వదించాడా? అదే ఆశీర్వాదం. దాని అంతమేంటో తెలుసుకోవాలి, దాని ముగింపేంటో తెలుసుకోవాలి. నిజమైన ఆశీర్వాదం మారు మనసు పొందటం, రక్షించబడటం,
నా కొరకు నా స్థానంలో ప్రభు మరణించాడని విశ్వసించి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవటం, నీ బిడ్డలు యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన సాక్షులుగా బ్రతకాలని నీవు ఆశపడటం. ఇవాళ స్వార్థపరులు, ధనాపేక్షలు, డబ్బండి, ఏదైనా డబ్బే. ఇవాళ సేవ అంటే కూడా డబ్బే, డబ్బుతోటే సేవ చేస్తున్నారు అందరం. డబ్బు కోసమే సేవ. ఎంత భయంకరం. సువార్త చేస్తే డబ్బుని వెనకాల పడద్ది, కానీ డబ్బు వెనకాల పడితే దెయ్యాన్ని వెనకాల పడద్దు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య డబ్బే, కుటుంబంలో డబ్బే, స్నేహితుల మధ్య డబ్బే, అన్ని లావాదేవీలే. ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు, ఇద్దరికి ఒకరి తెలియకుండా ఒకరు మోసగించుకుంటుంటారు. నీకు అప్పించినట్టే ఇస్తాడు, నీ వెనకాల కన్నమేసి లాగినట్టే లాగుతాడు. ఎంత భయంకరమైన మోసాలు. మీరు వింటలేదా? మీకు తెలీదా? డబ్బు ప్రపంచం ఇది, స్వార్థ ప్రపంచం ఇది. ఇవన్నీ మనం చూడలేం. కానీ వాళ్ళ ఒక్క మాట ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. అంచె దినాలలో మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. నాకు తెలుసండి, దేవుని దృష్టిలో అన్ని పాపాల కంటే బహు భయంకరమైన పాపము, బహు వేదన కలుగు చేసేది ఆయన హృదయానికి ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. మనుష్యుడికి కృతజ్ఞత లేదు, మనుష్యులకి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలులను గురించి కృతజ్ఞత లేదు. బైబిల్లో ఒక జనాంగం ఉంది, ఇశ్రాయేలు జనాంగం. తెలుసా మీకు? మన చుట్టాలే వాళ్ళు. 400 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు ఐగుప్తులో. బురద తొక్కి, ఇటుకలు కాల్చి, చెమట బట్టి, రాళ్ళు ఎత్తి, ఎవడైనా లోబడకపోతారట. ఆ ఫరో ఏం చేసేవాడంటే పని చేయని వాళ్ళని ఆ కట్టెలతో పాటు అందులో తోసేసి ఆ ఇటుకలు కాల్చడానికి మనుషులు కూడా కాల్చేసేవాడంట. అంత క్రూరమైన హీనమైన దశలో ఉన్న వారిని దేవుడు ప్రేమించి మోషేని పంపించి అనేక అద్భుతాలు జరిగించి ఐగుప్తులో నుంచి బయటికి రప్పిస్తే వారు దేవుని కార్యాలు మరచిరి 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 మరచిరి. ఏంటంటే ఎప్పటికప్పుడు మర్చిపోయేవాళ్ళు. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో చూడండి, వారి జీవితాల్లో కాదు. నీ వయసు ఎంతో, ఇంతవరకు నీ జీవితాల్లో ఆయన ఎన్ని మేళ్లు చేశారో నువ్వు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? నాకు తెలిసి మనం ఆయన్ని ఎరుగక ముందే మనల్ని ఆయన ఎరుగును, మనం ఆయన్ని ప్రేమించక ముందే మనల్ని ప్రేమించాడు. నువ్వు యేసు ప్రభువుని ఎరగక ముందు కూడా నీకు మేలు చేశాడు ఆయన. ఏదో ప్రభువుని నమ్ముకున్న మూలాన్ని మేలు చేయటం కాదు, ప్రభువును నమ్ముకొనక మునిపే నీకు అనేక మేలులు చేశాడు, నీకు తెలియకుండానే, నువ్వు గుర్తించకుండానే. అవి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకు తెలియవు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత, నా పాత దినాలలో దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఎలా రక్షించాడు, ఎలా మరణం నుండి తప్పించాడు, ఎలా ప్రమాదాల నుంచి తప్పించారు, ఎలాంటి స్థితిలో నన్ను లేవనెత్తాడనేది గుర్తొస్తుంది మనకు. ఆ కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. అంచె దినాల్లో కృతజ్ఞత లేదండి. ముఖ్యంగా సంఘాల్లో ఉన్న విశ్వాసులకి కృతజ్ఞత లేదు, క్రైస్తవులమని చెప్పే వారికి కృతజ్ఞత లేదు. చాలాసార్లు వాటి గురించి ఆలోచిస్తుంటే, అలాంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే చాలా వేదన చెందుతుంది నాకు గుండె. నేను ఎప్పుడు దేవుడి కృతజ్ఞత అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆయన చేసిన మేళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఇంకా ఎక్కువ చెప్తే ఇసుక్కుంటారేమోనని దేవుడు చేసిన మేళ్ళు నేను చెప్పను. కానీ ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని శోధనలు, ఎన్ని దోషము, ఎన్ని ఉచ్చులు తప్పించాడు దేవుడు నన్నది ఎన్నడూ మర్చిపోకూడదు. 10 మంది శుద్ధులను చేస్తే ఒక్కడు వచ్చాడంట ప్రభు దగ్గరికి. ఏవయ్యా 10 మంది శుద్ధులయ్యారు కదా, ఒక్కడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెనక తిరిగి వచ్చింది? మనుషుడు చూడండి, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నాడు. బైబిల్ చదివితే భయంకరమైన దేవుడు అండి ప్రభు. ఆటలాడద్దు దేవునితోటి. జీవము గల దేవుని చేతులలో పడుట బహుభయంకరం. ఎప్పుడు యేసయ్య ప్రేమ,
యేసయ్య దయ, యేసయ్య జాలి, ఆయన క్షమిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని మనం విని 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 యేసయ్య ప్రేమ అంటే ఈ రోజున మనుషులకు చులకనైపోయిందండి. ఆయన ప్రేమమైన వాడే, కానీ ఆయన కోపం క్షణం మాత్రం ఉంటుంది. ఒక క్షణం మనం వదిలిపెట్టాడంటే మనం ఎందుకు పనికిరాము. ఇక కృతజ్ఞత లేదు మనుషులకి. మనుష్యుల మెప్పులు కావాలి, గొప్పలు కావాలి. మనుషులు ఏమనుకుంటారో అని భయం, మనుషులు ఏమనుకుంటారో. ఒక అబ్బాయి చక్కగా రక్షించబడ్డాడు, మంచిగా బాప్తీసం పొందాడు, చక్కగా మీటింగ్కి వస్తున్నాడు, తాగుడు నుంచి విడిపించబడ్డాడు. సడన్గా తాగడం మొదలుపెట్టాడు, మీటింగ్ రావడం మానేశాడు. ఏంటి ఏమైంది నీకు? మంచిగా విశ్వాసంలో ముందుకెళ్తున్నావు, ఏమైంది అంటే మా మేనేజర్తో క్యాంప్కి వెళ్ళానన్నా. ఎందుకు వెళ్ళావు? మేనేజరు తనతో పాటు నాకు ఫ్లైట్లో టికెట్ బుక్ చేసి రమ్మన్నాడన్నా. వెళ్ళకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని వెళ్ళానన్నా. ఆ క్యాంపులోనేమో ఆయన అక్కడ ప్రాంతీయులు విస్కీలు తాగుతుంటే నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడన్నా. తీసుకోయా అన్నాడన్నా. తాకపోతే ఏమన్నా అనుకుంటాడేమో ఆయన బాధ పెడతావు ఎందుకులే అని. ఎంత జాలో మేనేజర్ గారు బాధపడకూడదు, ఆయన ఏమనుకోకూడదు. అరే పిచ్చోళ్ళే ఉన్నావే నువ్వు, నీకు ప్రాణం ఇచ్చినా, నిన్ను రక్తం ఇచ్చికొన్నా, నిన్ను పాపం నుంచి విడిపించినా ప్రభు ఏమనుకుంటాడో అన్న ఆలోచన కూడా రాలేదా నీకు? మేనేజర్ ఏమనుకుంటాడో అనే ఆలోచన వచ్చింది. కానీ నన్ను ఇంత ప్రేమించి నన్ను రక్షించిన ప్రభువు మళ్ళీ నేను దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే, మళ్ళీ కక్కిన దాన్ని తాగితే నా ప్రభు ఎంత బాధపడతాడో అన్న ఆలోచనే రాలేదయ్యా నీకు. రాలేదు, కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయావు. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి నిన్ను తెచ్చాడో మర్చిపోయావు. వాడు వీడిచ్చే టిప్స్ కనపడుతున్నాయి, ఆ డబ్బులు కనపడుతున్నాయి, ఆ మెప్పులు కనపడుతున్నాయి. ప్రభువుని ఎంత బాధ పెట్టడానికైనా సిద్ధమైపోతున్నావు. పేతురు లాంటోడే. నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా? అవును ఉన్నాను అంటే ఏం పోయిందంట? అది ఒక ఆడమ్మాయి అడిగింది, ఓ చిన్నపిల్ల అడిగింది. అవును ఉన్నానమ్మా, ఏంటి నీ బాధ ఏంటి? నేను వేస్తాడు ఉన్నా, నీకేంటి? అడగచ్చు కదా. అంతకుముందే ప్రగల్భాలు పలికాడు. వీళ్ళందరూ కాదన్నా సరే నేను నిన్ను కాదన్నను. ఎవరిని పట్టుకుంటాడో చూసారా సాతాను? ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళని శోధించవచ్చు కదా. పేతురుని ఎందుకు పట్టుకున్నాడు? దేవుడికి అతని పట్ల చాలా ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు అతన్ని కోరుకున్నాడు, ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధాత్ముడు అతన్ని వాడుకుంటున్నాడు. నీవు నిజమైన క్రీస్తువి అని చెప్పగలిగిన వాడు పేతురు ఒక్కడే. అలాంటి వాడే నీతో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడిని సాతాను బెదిరించినప్పుడు అందరూ ఏమనుకుంటారో, ఏమన్నా శిక్ష వస్తుందేమో అని బొంకాడు. పేతురన్న 3 సార్లు బొంకాడు. మనం 33,000 సార్లు బొంకుంటాం ఈ పాటికి. ఎన్నిసార్లు బొంకుంటావు చూడు, జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కటి కూర్చొని జ్ఞాపకం చేసుకో. సైకిల్తో బొంకుతారు కొంతమంది. మీరు ప్రభుని నమ్ముకున్నారా? ఏంటండి స్టిక్కర్లు పెట్టుకుంటారు కొంతమంది. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వదిన గారు బాగున్నారా, అయిపోయాక ట్రొన్ని తీసుకుంటారు. ఏమంట కమ్మా, వాళ్ళు ఏమనుకుంటే ప్రభు నిన్ను అనుకుంటే ఏంటంటే నువ్వు ప్రభుని నమ్ముకున్నావంటే నీకేంటంత పోయింది? అంటరాని వాళ్ళు అయిపోతావా? ఎందుకంటే అతనా ఎంతకాలం ఆ భక్తి ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. దేవుడికి ఇష్టడుగా ఉండు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపము లేకుండా ఉండటం కాదు దేవుడికి ఇష్టమంటే. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను అసహించుకుంటాడు, కానీ నీ తప్పు ఒప్పుకున్నప్పుడు నిన్ను కడిగి మళ్ళీ తన హక్కును చేర్చుకుంటాడు. దావీదు చేసినంత హీనమైన అన్ని మేలును పొందినవాడు, అంతగా హెచ్చించబడినవాడు అంత నీచ స్థితికి దిగజారాడన్నది అసలు ఊహించలేమండి. పరస్త్రీతో వ్యభిచరించడం, మళ్ళీ దాన్ని కప్పడానికి అతన్ని చంపడం, మళ్ళీ దాన్ని దాచుకోవడానికి ప్రయత్నించడం, ప్రవక్త వచ్చి హెచ్చరించే వరకు వేషధారిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి హెచ్చరిక వచ్చిందో, నేనే పాపం చేశాను,
ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దొర్లాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు, కడిగయ్యా నన్ను, క్షమించయ్యా నన్ను, రక్షణానందం కలుగుతాయి, నీ సన్నిధిలో నుంచి తోసేయకో, నీ పరిశుద్ధాత్మను తీసేయకో. 51వ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థన స్పష్టంగా కనపడుతుంది. మొర్రపెట్టినప్పుడు ప్రభు అతన్ని క్షమించాడు. ప్రభు అతని గురించి చెప్పాడు, దావీదు నా హృదయానుసారమైన మనిషి, నా ఇష్టానుసారమైన వ్యక్తి. యూరియా భార్య విషయంలో తప్ప అతడు ఏ విషయంలో నన్ను బాధ పెట్టలేదు, ఆ విషయంలో కూడా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నేను అతన్ని క్షమించాను. దేవునికి ఇష్టంగా ఉండడం అంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైందంటే. క్రీస్తు కలిగిన వాడు స్థిరమైన మనసు ఉంటాడు, ద్విమనస్సు కాదు, 2 రకాల బతుకు కాదు. ఉంటే వచ్చగా, లేకపోతే చల్లగా, ఉంటే నీతిగా, లేకపోతే నీ ఇష్టం. నీ ఇష్టం. ఎవరిని బలవంతం చేయలేదు ప్రభు, ఎవరిని బలవంతం చేయలేదు. నా దగ్గరకు వస్తావా, నేను చెప్పినట్టు నేను, లేదా నీ ఇష్టం వచ్చి ఉంటావా, నీ ఇష్టం వచ్చిన బ్రతుకో. ప్రభు నువ్వు కావాలి, లోకం కావాలి, నువ్వు కావాలి, పాపం కావాలి, నువ్వు కావాలి, అవసరమైనప్పుడు భయం వేసినప్పుడు నువ్వు కావాలి, అవసరం తీరిన తర్వాత నా ఇష్టం అనుసారంగా వెళ్తాననేది క్రైస్తవ భక్తి కానే కాదు. అంచె దినాలలో విపరీతమైన దినాలు, పైకి భక్తి గల వారిగా కనపడతారు, దాని శక్తిని ఆశ్రయించరు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారట. దేవుని కంటే ఈ రోజుల్లో నాకు కొన్ని చోట్ల మీకంటే చక్కటి చైర్లు ఉన్నాయి, గొడవలేదు, ఎక్కువ అయిపోయి ఖాళీ అయిపోయినాయి. ఏంటంటే అంటే ఏంటి, సుఖం కావాలి. కొంతమంది చూసుకొని కూర్చుంటారు, మీకంటే ఏసీ ఉంది కానీ ఫ్యాన్లు లేవు, గొడవలేవు. కొంతమంది చూసుకుంటారు, పైన కూర్చునేటప్పుడు ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు, ఫ్యాన్ కింద కూర్చుంటారు. కొంచెం జరగంటే ముందుకు వెనకాల ఖాళీ ఉంటుంది, జరగంటే జరగరు, నేను ఫ్యాన్ దగ్గర ఉండాలి. వాక్యం వినటానికి అయ్యగారికి బాగా ఫ్యాన్ ఉండాలి, కుర్చీ ఉండాలి. ఇంకా కొన్ని చర్చిల్లో అయితే టీలు కూడా సప్లై చేస్తున్నారు బల్లల దగ్గరకే. చర్చి జరుగుతుండగానే టీలు తాగుతుంటారు, నువ్వు చూసారు లేదా మీరు ఎక్కడన్నా? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. కుర్చీ ఉంటేనే మీటింగ్కి వస్తాను, కార్ పార్కింగ్ ఉంటేనే మీటింగ్కి వస్తాను. పాస్టర్ గారు మమ్మల్ని చూడంగానే లేచి రావాలి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని విష్ చేయాలి. మేము ఎందుకు లైన్లో నిలబడాలి? పాస్టర్ గారి కోసం, డాక్టర్ గారి కోసం కావాలంటే 3 రోజులు నిలబడతాం. ఎన్ని రోజులు నిలబడతారండి? డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్కి వెళ్తే నేనే వెళ్తాను డాక్టర్ దగ్గరికి అవసరమైనప్పుడు. అపాయింట్మెంట్ టైం తీసుకొని ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చుంటే రాడే, 1 గంట 2 గంటలు కూర్చోవాలి నోరు మూసుకొని. కాపడు వచ్చేసేవాళ్ళుకో ఏమవుద్ది, నీ జబ్బు నీతోటే ఉంటుంది, గొడవ ఏముంది? అది తంటాడు, ఇటు చేయబట్టుకుంటాడు, అట్ట అంటాడు, 700 500 డబ్బులు కట్టమంటాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చే లైన్లో కూర్చోవాలి నేను, డబ్బులు ఇచ్చి మళ్ళీ నీకు నేను వెయిట్ చేయాలా అని అడుక్కోరే. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాకు టైం అయిపోతుంది, ముందు మాకు చేయండి, మేము వెళ్ళిపోవాలి. కొత్త వాళ్ళకి చేస్తాను ఉండంటే, కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఎక్కువైపోయారా? మేము పాత వాళ్ళు కదా, మేము మొదటి చూడండి, మేము కదా కొత్త వాళ్ళు అంటారేంటి? మేము కదా పాత వాళ్ళు, 2 రోజులు మేము వచ్చాం కదా. మీరు వచ్చి ఎవరికి బలపరిచారంట? అది కదండి, మనం చర్చికి వెళ్తే మనకు దీవెనా, దేవుడికి దీవెనా, పాస్టర్ గారికి దీవెనా? నాకు అర్థం కావట్లేదు అసలు మనం చర్చికి వెళ్తాం మూలాన ఎవరికంటే లాభం? పాస్టర్ గారికి లాభం, దేవుడికి లాభం. ఈ స్థితికి వచ్చేస్తామండి. మొదట ఆ మందిరంలోకి వెళ్తానికి భయపడుతూ వస్తాం. ఎక్కడో చోట మూలన్న చోటు దొరికితే చాలా అనుకుంటాం. ఏంటండి, ఒక స్థాయి వచ్చేటప్పటికి నేను వెళ్ళకపోతే చర్చ నడవదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. మా ద్వారానే ఈ సంఘం వచ్చేసింది, మా ద్వారానే ఈ సేవ జరుగుతుంది. నేను అప్పుడెప్పుడో ఇచ్చాను కదా, ఒక కట్టలు ఇస్తారు ఇప్పుడు కొంతమంది, 10 రూపాయల కట్ట, 10 రూపాయల కట్ట కవర్లో పెడితే ₹1,00,000 కనపడుతుంది. అది ఏంటండి, ఆ కట్టములనే ఇంత సేవ వచ్చింది. ఎన్ని కట్టలు అయిపోతున్నాయో, నీ కట్ట ఎప్పుడూ అయిపోయింది. దేవుడికి ఏదైనా ఇస్తే తెగలెక్క పెట్టుకుంటారండి. అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారో దేవుడికి, నేను ఎన్నిసార్లు ఇచ్చాను తెలుసా, ఎంత ఇచ్చానో కూర్చొని లెక్క పెట్టుకోండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని బస్తాలు బియ్యం తిన్నారు, ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉంటారండి మీరు? ఎన్ని కేజీలు నూనె తాగుంటారు, వంట వండుకుంటూ ఉంటారు చెప్పండి.
ఎన్ని ఎన్ని వందల సబ్బులు అరగదీసేసి ఉంటారు చెప్పండి. అవి లెక్కలేసుకోరే. అవి నష్టం కాదు. దేవుడికి ఏదన్నా ఇస్తే దానికి వెంటనే మనకి మెప్పులు కావాలి, గొప్పలు కావాలి, ప్రతిఫలం కావాలి. దేవుడు ఇన్ని మేళ్ళు చేస్తే మనం ఎంత చేసి మళ్ళీ దేవుడు చేసిన దాన్ని మర్చిపోయి మనం ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇదేమంటారు? ఈ భక్తి ఇదే పైకి భక్తి గల వారేయండి. శక్తిని ఆశ్రయించిన వారు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు. అన్నీ మనకు కన్వీనియంట్గా ఉంటే దేవుని దగ్గరకు వస్తాం. నష్టపోకూడదు దేవుని దగ్గరకు రావడానికి. మాట పడకూడదు ఎవరి ద్వారా. మీటింగ్ రాలేదు, ఉద్యోగం వచ్చింది కదండి, ఉద్యోగం వస్తే మీటింగ్ రారా? ఉద్యోగం లేదండి అయ్యా ప్రభువా నాకు ఉద్యోగం దయచేయండి ఆయన. చెన్నైలో చాలామంది వస్తుంటారు ఉద్యోగం కోసం. ఉద్యోగం లేదండి అయ్యగారు 3 నెలల నుంచి ఎత్తుకుతున్నాం అని ఉపాస ప్రార్థనకు వస్తారు. ఆదివారం వస్తారు, తెగ ప్రార్థన చేస్తారు, మందిరంలో పనులు చేస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి ఉద్యోగం ఇచ్చేస్తాడు. అంతే. మీటింగ్ మానేసావు, ఉద్యోగం వచ్చింది కదా. పైగా కొంతమంది అడిగితే ఎలా రమ్మంటారు అని అడిగాడు ఒక ఆయన. అయితే ఉద్యోగం వచ్చింది కదా అంటే ఎలా రమ్మంటారు నన్ను అడుగుతున్నాడు మళ్ళీ. సరేనా, ఆయన ఉద్యోగం పోయితాడు, ప్రాణం చేద్దాంలే. ఇదేనండి మన సంగతి. ఇవాళ దేవుడు మేలు చేశాక మర్చిపోతున్నాం, మేలు పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ మేలు పోగొట్టుకున్నప్పుడు దేవుడినే తిడుతున్నాం. మళ్ళీ దేవుడినే నాకెందుకు అలా దేవుడు చేశాడు, నాకెందుకని అన్యాయం చేశాడు అంటున్నావు. ఇతరులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దేవుడి నామానికి దూషణ తెచ్చేటట్టు నువ్వే ప్రవర్తిస్తున్నావు. అంచె దినాల్లో, భయంకరమైన దినాల్లో ఒకటే నేర్చుకోవాలి మనం. నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృప వలన అయి ఉన్నాను. డైలాగ్ చెప్పటం కాదు, నీ అంతరంగంలో పడిపోవాలి, నీ అంతరంగంలో మనసులో పడిపోవాలి. దేవుడు నాకు చేసిన మేళ్లకు నేను ఏమి ఇవ్వగలను? నేను ఏడాది కోడెలనా, వేలాది నదులంత విస్తారమైన తైలమునా నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇదిగో విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించుకుంటున్నాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టిస్తూ ఉన్నాను. నేను మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని. అయినను వినయము గల వారి యొద్ద, నలిగిన హృదయము గల వారి యొద్ద నివసింపా కోరు. దేవుడు నీ మీద దృష్టి ఉంచాలంటే నీ గొప్పలు చెప్పటం కాదు, దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడు. భయముతో, వణకుతో మన రక్షణ రక్షించబడ్డాను, అయిపోయింది, బాప్తిసం పొందేశాను, అయిపోయింది అనుకుంటున్నాడు. కాదు, భయముతో, వణకుతో నీ రక్షణ కొనసాగించుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రక్షణ అనేది ఏ రోజుకు ఆ రోజు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తూ పోవాలి. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు ఎప్పటిదాకా నమ్మకం ఉంటానండి? చచ్చే 5 నిమిషాల ముందు దాకా నమ్మకం ఉంటే చచ్చే ముందు 5 నిమిషాలు పాపం చేసేవారికి ఎడిపోతావు అనుకుంటున్నావు? నరకానికి పోతావు. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు, విన్నాడు, తిన్నాడు, ప్రార్థించాడు, దెయ్యాలు నలగొట్టాడు, బోధించాడు. ఇంకొచ్చేపట్లో ప్రభు సిలువ వేయబడతాడనగానే ఊరేసుకొని చచ్చాడు. ఎవరండి ఆయన? యోధా ఇస్కరియోతు. ఏం సంపాదించాడు? 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి ఏం నేర్చుకున్నాడు? ఆయన అమ్మేసుకున్నాడు చివరికి. అలాంటి వాళ్ళు ఈ రోజున సంఘాల్లో విశ్వాసుల మధ్య తయారవుతున్నారండి. దేవుని సేవ ఆట కాదు, సరదా కాదు. ఇట్స్ నాట్ ఎ క్లబ్, ఒక గ్యాదరింగ్ కాదు. ఇది పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం, పరిశుద్ధ దేవుని నామంలో మనం చెబుతున్నాం, పరిశుద్ధ దేవుని మాటలు మనం వింటున్నాం, పరిశుద్ధ దేవునికి మనం మొరలు పెడుతున్నాం. దేవుని సన్నిధి ఉన్న చోట ఎవరైనా సరే నిర్లక్ష్యపరిస్తే, అజాగ్రత్తగా ఉంటే, అహరోను కుమారులు వేరే అగ్ని తీసుకొని వెళ్ళారంట. ఏమైపోయారండి? ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో వేరే ఆత్మతో వచ్చి కూర్చోవటం భూభయంకరం సుమా. నువ్వు ఎలాంటి మనసుతో ఇక్కడికి వచ్చి కూర్చొని, ఇక్కడికి వచ్చినప్పుడు నీవు రూపాంతరం పొందాలి, నీ మనసు మారాలి. నీ అపవిత్రమైన మాటలు, నీ అవిశ్వాసపు మాటలు, నీ అజ్ఞానమైన జీవితం నుంచి నువ్వు విడిపించబడాలి. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. ఈ అంచె దినాలలో నువ్వు కొట్టుకుపోయే విశ్వాసాలు అనబడే గుంపులో ఉన్నావా,
లేక దేవుని రాజ్యానికి పోరాడేటువంటి ఆనాడు కాలేబు యెహోషువల వలె పోరాడేవాడిగా ఉన్నావా? దేవుడు చేసిన మేలులు మర్చిపోయి చెదిరిపోయిన తొమ్మండుగురులాగా ఉన్నావా? తిరిగొచ్చి ప్రభు పాదాల ఎదుట సాగిలపడి ఆయనకి స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావా? నీ బ్రతుకులో ఎన్నో మేలులు చాలాసార్లు దేవుడు చేశాడు, ఇంకా చేయాలంటే చేస్తాడు. కానీ నీకు కృతజ్ఞత ఉందా? నీకు విశ్వాసం ఉందా? నువ్వు నీ హృదయం ఈ పూట దేవుని ముందు యథార్థంగా ఉందా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి లేచినబడి ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు, కళ్ళు తెరవద్దు. ఒక నిమిషం కళ్ళు మూసుకొని, అసలు నువ్వు నిజంగా విశ్వాసమేనా? రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? నీ మనస్సాక్షి ఈరోజు దేవుని ముందు సరిగా ఉందా? ఈ అపాయకరమైన దినాల్లో స్వార్థపరులుగా, కృతజ్ఞత లేని వారిగా, ధనాపేక్షలుగా, అపవిత్రులుగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి కలిగి ఉండి లోపట శక్తి లేనివారు, అలాంటి స్థితిలో నీవు ఉంటే ఒక్కసారి పరిశీలించుకో. ప్రభు, నాకు నిజమైన భక్తి దయచేయ్యా, స్థిరమైన భక్తి దయచేయ్యా. చంచలుడిగా ఉన్నాను, చంచలరాలుగా ఉన్నానయ్యా. కొంచెంసేపు చాలా భక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను, మరి కొద్దిసేపు లోకాశలతో నిండిపోతున్నాను, లోకాశలకు లొంగిపోతున్నానయ్యా. అవిశ్వాసి కంటే హీనదశకు దిగజారిపోతున్నానయ్యా. నా బ్రతుకు యథార్థమైంది చేయి నాయన. నేను నీతో ఉంటే నువ్వు అన్నీ నాకు ఇస్తావు. అది కావాలి ఇది కావాలని అడుగుతున్నానే కానీ హృదయ శుద్ధి దయచేయమని అడగలేదే, విరిగి నలిగిన హృదయం కలిమని అడగలేదే, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయమని ప్రార్థించలేదే నాయనా. ఇప్పుడు అడుగుతున్నానయ్యా, ఎన్నో ఇచ్చిన దేవా, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని నాకు దయచేయి నాయన. ఎన్నో మేలులు చేసిన దేవా, స్తుతి కృతజ్ఞతలతో నిన్ను ఆరాధించే మనసు నాకు దయచేయి. నాలో ఉన్న బలహీనతలను నేను చూసుకొని చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి నాయన. హృదయాన్ని కఠినపరుచుకోకుండా సహాయం చేయి తండ్రి. నీ కార్యాలు అలవాటైపోకుండా సహాయం దయచేయి నాయన. ప్రతి ఒక్కరు నోటు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయమును ప్రభుకి అర్పించుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. భక్తిగానే ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో యథార్థత లేదు, నీ కుటుంబంలో సాక్ష్యం లేదు, నీకు నిజమైన ఆధ్యాత్మిక ఆశలు లేవు. లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి యేసుప్రభుని నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యం ఇంకొకడు లేడు. ఆత్మరక్షణ, మరణించిన తరువాత ఉన్న జీవితం, నిరంతరం ఉండే పరలోకం, దాని కొరకు దేవునికి యందు భయం కలిగి మనం జీవించాలి. ఆయనకి ఇష్టమైంది చేయాలి. దేవా, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే చేస్తానయ్యా, నా ఇష్టాలన్నీ సిలువేస్తానయ్యా, నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైతే అది నేను చేస్తాను. దేవునితో ఒక ఒప్పందం చేసుకోండి. మనుషుల్ని సంతోషపెట్టాలని, బంధువుల్ని సంతోషపెట్టాలని, అధికారుల్ని సంతోషపెట్టాలని దేవుణ్ణి దుఃఖపరుస్తావా? ఆయన్ని బాధ పెడతావా? అయ్యో, ఎన్నోసార్లు ఆయన మనుషుల ముందు ఒకలాగా, మనుషుల వెనక ఒకలా ప్రవర్తిస్తున్నా. నాకు స్థిరమైన భక్తి దయచేయ్యా, నిజమైన భక్తి దయచేయ్యా. నా గుండెను మరొక్కసారి కడుగునైనా, పగలగొట్టునైనా, దాపరికాలు లేకుండా, వేషధారణ లేకుండా, అవిశ్వాసం అజ్ఞానం లేకుండా నా హృదయాన్ని తెరిచి నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. నాకు సహాయం చేయి. నీ ప్రేమతో నా గుండె నింపు. స్తుతి కృతజ్ఞతలతో నా హృదయాన్ని నింపు నాయన. నా హృదయం నిండున్నదే నా నోరు మాట్లాడుతుంది కనుక, నా మాటలు నా భక్తిహీనతను చూపిస్తున్నాయి కనుక నన్ను కడిగయ్యా. నిజమైన క్రైస్తవ భక్తి, క్రీస్తు నాకు చూపించిన మాదిరి నేను అనుసరించడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. నువ్వు మారు మనసు పొందితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ వ్యాధులన్నీ స్వస్థపడతాయి, నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. నువ్వు రక్షించబడకుండా ఎంతసేపు ప్రార్థించినా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవెన్ని అడిగినా, నీ మనసులో నిజమైన రక్షణ అనుభవాన్ని పొందకపోతే నీకు నిజమైన ఆశీర్వాదం లేదు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా ఉంటావు?
ఎంతకాలం ఆచార క్రైస్తవుడిగా ఉంటావు? ఎంతకాలం చల్లారిపోయిన భక్తిలో ఉంటావు? ఈరోజు ప్రభువుకి చెప్పండి, ఇంక చాలు నాయన, ఈ మోసకరమైన భక్తి చాలయ్యా, ఈ వేషధారణ ఆచార భక్తి చాలయ్యా. ఈ రోజు నుంచి నీకు ఇష్టడిగా ఉంటానయ్యా, నీకు ఇష్టం వచ్చిన చోటకే వెళ్తానయ్యా, నీకు ఇష్టం వచ్చిన మాటలే మాట్లాడతానయ్యా, నీ ఇష్టానుసారంగా జీవిస్తానయ్యా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును కాకని ప్రార్థిస్తానయ్యా అని దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుడు మెచ్చే భక్తి నీలో ఉందా? ప్రభు నిన్ను చూసి ప్రీతి పడగలడా? సంతోషించగలడా? నీ బ్రతుకు ఆయనకి ఇష్టంగా ఉందా? ఆయనకి ఇష్టంగా లేని వారందరూ నశించిపోయారట. అయ్యో, ఆ నిత్య అగ్నిలో, నిత్య నరకాగ్నికి మనం ఆహుతి కాకుండా ఈ ఆచార భక్తి నుంచి విడిపిద్దాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూనే, ఆయన నన్ను దీవించాడు, ఆశీర్వదించాడని చెబుతూనే, నీ అంతరంగంలో శుద్ధి లేకపోతే ఆయన రాజ్యంలో ఉండలేవు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినాలలో ఈ క్రైస్తవత్వాన్ని చూడయ్యా. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని చూడు నాయన. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తులాగా జీవిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షించబడి ఉండేదయ్యా. మామూలని నీ నామానికి సిగ్గు వస్తుంది నాయన. నీ నామాన్ని ధరించి క్రైస్తవులు అని చెప్పుకుని మా వలనే నీ నామము దూషణ పాలవుతుంది నాయనా. మేమంటే మనుషులకు లెక్క లేకుండా పోయిందయ్యా నాయన. మమ్మల్ని చులకన చేస్తున్నారయ్యా నాయన, మమ్మల్ని అసహించుకుంటున్నారు ప్రభువా. నీ నామాన్ని ధరించి నీచ కార్యాలు చేసే క్రైస్తవులను పడే వారిని కనికరించు నాయన. నేను యేసు ప్రభువు నమ్ముకున్నానంటూ పాపంలోనే బ్రతుకుతున్న వారిని కనికరించు నాయన, విడిపించు నాయన. అటు వారిని మా ఇళ్లలో రక్షణ దయచేయి, మా యవ్వనస్తులకు రక్షణ దయచేయి, మా యవ్వన బిడ్డలు రక్షించబడాలని ఆశ మాకు దయచేయి. వాళ్ళు ఏం చదవాలో, ఏం సంపాదించాలో, ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలనే విషయంలో మేము ఆరాటపడుతున్నాం. కానీ మా బిడ్డలు నీ రాజ్య వారసులు అవ్వాలి, వాళ్ళు రక్షించబడాలి, లోక పాపముల నుంచి విడిపించబడాలి, సాతాను ఉచ్చులో నుంచి తప్పించబడాలి అనే ఆశ మాకు దయచేయి నాయన. దయవా ఈ రాత్రి మమ్మల్ని కనికరించు. నీ సన్నిధిలో నిలబడిన ఒక్కొక్కరిని నీ వాక్యముతో స్కాన్ చేయి నాయన. నాలో నీకు వ్యతిరేకమైనది ఏమైనా, ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడని ఆ రోజు దావీదు వలె ప్రార్థించి మా హృదయాలను పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయి. ఈ అంచె దినాలలో మనుషులు ఎంత విపరీతమైన స్థితికి దిగజారుతారో నీ మాటలు మేము చదువుతున్నప్పుడు అట్టి స్థితి మాలో ఎవరికి రాకుండా సహాయం చేయి. మా భక్తిలో శక్తి దయచేయ్యా తండ్రి. నీ సిలువెత్తుకుని నేను వెంబడించే భక్తి దయచేయి. సుఖాన్ని ప్రేమించే భక్తి కాదు నాయన, సిలువను మోసే భక్తి మాకు దయచేయ్యా తండ్రి. నువ్వు ఏర్పరచుకున్న వారిని నీ సారూప్యంలో మారుస్తావని, పరిపూర్ణులుగా చేసి నీ ముందు పెట్టాలని ఆశపడుతుండగా అయ్యా తండ్రి, ఎవరిని కోరుకుంటావో నాయన, ఎవరిని ఎన్నుకుంటావో, ఎవరిని ఏర్పరచుకున్నావో వారిని సిద్ధపరచు నాయన. వారి బంధకాల్లో ఉంటే నజరేయుడు యేసు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. దేవా, ఈ రాత్రి నీ కార్యాలు జరిగించు. ఏ ఆశతో వచ్చారో అది తీరున్నట్లుగా, శుద్ధ హృదయములతో తిరిగి వెళ్ళినట్లుగా, విశ్వాస హృదయముతో తిరిగి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ కూడికలో ఉన్న మా ఒక్కొక్కరి పట్ల నెరవేరున్నట్లుగా నీ సహాయము దయచేయము. పడుతున్న ప్రయాసలో, పనుల విషయంలో, ఏర్పాటుల విషయంలో సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుక
మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. గ్రహింపకున్నావా, చూశాననుకుంటూనే తెరవాలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను జాడా విడచి కుడి ఎడమకు తప్పావా, పాపించులతో క్రీస్తుని మరిచావా, తన గాయములను రేపుటకు కారపడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోకపు కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలు వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం, ఇలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం. ఇక్కడ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఇంకొకసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం, కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం, పాదార్పణమందే బంధు సుఖమెరుగకు అది శూన్యం, ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం, నీ పరుగును కడమొట్టించు నీదే మంచి పోరాటం, పరభాగ్యమును పొంద ప్రకటించుము యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నీలోనే వెలుగును చూపురా. నీలోనే వెలుగును చూపురా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మల భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అని ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి, మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే, అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక.
నీ